ఆల్ వెల్కమ్ టు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ బిట్ కాయిన్ ట్రేడ్ అండ్ జరిగిన డోజోన్ చూద్దాము. బిట్ కాయిన్ ఓపెనింగ్ ఎలా ఎంట్రీ ఎగ్జిట్ డిస్కస్ చేద్దాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ డాటెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాటెడ్ లైన్స్ నుంచి రెడ్ గ్రీన్ రెడ్ పడ్డది. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలంటే అది క్లియర్గా ఇక్కడ ఒక బ్రేక్అవుట్, ఓకే అంటే ఆర్ ఒక కంటిన్యూషన్ ఆఫ్ ద ట్రెండ్. ఓకే, ఆ కంటిన్యూషన్ ఆఫ్ ట్రెండ్ నెక్స్ట్ మనకి లెవెల్, నెక్స్ట్ మనకి అప్కమింగ్ లెవెల్ వచ్చేసరికి ఈ 112,203 ఉంది. సో క్లియర్ రెడ్ గ్రీన్ రెడ్ పడుతుంది, డౌన్ ట్రెండ్ ఉంది, మనకి ఈ లెవెల్ హిట్ అవుతుందని. ఓకే, వెరీ సింపుల్ ఈజీ ట్రేడ్. సో ఒక 3 క్యాండిల్స్ ఆర్ 4 క్యాండిల్స్ తర్వాత రెడ్ వర్డ్ అంటే ఒక రెడ్ కంటిన్యూషన్ అయింది కాబట్టి అప్పుడు మనం ఎంట్రీ అవ్వచ్చు. టార్గెట్ వచ్చేసరికి ఆ గ్రీన్ లైన్ కనిపిస్తుంది కదా 112,203, ఈజీగా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, అక్కడ ఎంట్రీ, అక్కడ సెల్ చేసి ఇక్కడ బై చేయొచ్చు. అక్కడ ఎంట్రీ, కింద ఎగ్జిట్. మళ్ళీ ఇంకో ట్రేడ్ చూసారా, ఈ గ్రీన్ లైన్ హిట్ అవ్వగానే రివర్స్ ఎప్పుడైతే తీసుకుంటుందో మనం ఎంట్రీ కావచ్చు. ఓకే, సో ఈ 112,203 ఉంది కదా సమ్వేర్, సో దానిపైన ఒక ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ ఎంటర్ అవ్వచ్చు, లేదా ఫస్ట్ క్యాండిల్ కూడా ఎంటర్ అవ్వచ్చు. అంటే చూసుకొని రివర్స్ అవుతుంది అనుకుంటే ఎంటర్ అవ్వచ్చు. దాని తర్వాత 113,000 దగ్గర మనం ఎగ్జిట్ కావచ్చు. ఓకే, బై ట్రేడ్ అనమాట. ఇక్కడ బై చేయొచ్చు, అక్కడ సెల్ చేయొచ్చు, ఈజీ ట్రేడ్. ఓకే, సో అలాగే డోజోన్ చూద్దాము. డోజోన్స్ చార్ట్ చూసారా మీరు? నిన్న సేమ్ ట్రెండ్ ఒక మోడల్లో ఉంది చార్ట్, అంత ముందు రోజు కూడా సేమ్ ఉంది. ఓకే, అంటే మనకి ట్రేడ్ ఇచ్చే అవకాశం లేకుండా గ్యాప్ అప్ అయ్యి పైకి వెళ్తుంది. అంటే మార్కెట్లో ఇట్లా కూడా బిహేవ్ చేస్తుంది. గ్యాప్ అప్ అవుతుంది, మార్కెట్ పెరుగుతుంది, దట్స్ ఫైన్, బట్ మనకి ట్రేడ్ చేసే అవకాశం ఉండదు. ఓకే, దట్స్ హౌ. ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ కూడా ఇది అబ్జర్వ్ చేయండి. ట్రేడ్ ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది, రెడ్ పడ్డది, తర్వాత రెడ్. ఓకే, సో మనకి ఈ సెకండ్ క్యాండిల్ పడ్డాక డిసైడ్ కావచ్చు సెల్ చేయడానికి. సెల్ చేసినప్పుడు మన టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ లైన్, కింద గ్రీన్ లైన్ ఉంది కదా, ఇక్కడ సెల్ చేసినాక కింద గ్రీన్ లైన్ 47,564 టార్గెట్ అనుకోవచ్చు. ఓకే, సో అప్పుడు మన టార్గెట్ దగ్గర రావాలి, బట్ రాలేదు, సేమ్ నిన్నట్లాగే చార్ట్. ఓకే, మనం అలాంటప్పుడు ఏం చేయాలంటే సెకండ్ క్యాండిల్ ఫామ్ అయినాక మనం ఎంటర్ అవుతాం కదా, సెల్ చేస్తాం కదా బేసికల్లీ, మళ్ళీ ఈ క్యాండిల్ రాగానే ఎగ్జిట్ కావచ్చు. ఈ ఫస్ట్ క్యాండిల్ అంటే 47,708 సంథింగ్ కనిపిస్తుంది కదా, అక్కడ మనం ఎగ్జిట్ కావచ్చు. అంటే ఫస్ట్ క్యాండిల్ లో దగ్గర ఎగ్జిట్ కావచ్చు, లేదా పేషెన్స్గా వెయిట్ చేస్తే పైకి వెళ్ళట్లేదు అని మళ్ళీ ఇంకో 47,708 ఇక్కడ చూసారు కదా, ఒక నైట్ 9 o'clockకి అక్కడ ఎగ్జిట్ కావచ్చు. సో మళ్ళీ ఇంకా పేషెన్స్గా వెయిట్ చేస్తే ఇంకా క్లోజింగ్ టైంలో అక్కడ ఎగ్జిట్ కావచ్చు. ఓకే, సో సింపుల్గా చెప్పాలి అంటే ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది, రెడ్ తర్వాత మనం సెల్ చేయొచ్చు. ఎందుకు సెల్ చేయాలి అంటే ఇది ఒక లెవెల్ పైన ఓపెన్ అయింది. సో మ్యాక్సిమం ఛాన్సెస్ ఆ కింద లెవెల్కి వచ్చి టచ్ అయ్యి పైకి వెళ్ళచ్చు, కింద లెవెల్ బ్రేక్అవుట్ చేసి బయటికి వెళ్ళచ్చు. సో అలా ఉంటుంది అనమాట. ఓకే, సో అంటే కింద గ్రీన్ లెవెల్ ఏదైతే ఉందో అది మ్యాగ్నెటిక్ లెవెల్ అట్రాక్ట్ చేస్తుంది బేసిక్గా. అంటే దాని పైన ఓపెన్ అయితే మళ్ళీ టచ్ చేసి వెళ్ళాల్సింది, దానికి దండం పెట్టుకొని వెళ్ళాల్సిందే. ఓకే, సో బట్ ఈ సిచ్యువేషన్లో నిన్నది అంత ముందుది రాలేదు కిందకి. మనం అట్లాంటి సిచ్యువేషన్ ఏం చేస్తామంటే గ్రీన్ ఆ రెడ్ తర్వాత మనం సెల్ చేస్తాం. సెల్ చేసినాక కింద ఇక్కడ ఈ లెవెల్లో ఎక్కడ అంటే ఇప్పుడు గ్రీన్ కింద ఎక్కడైతే లో ఉందో అక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు ఇంకా పేషెంట్ వెయిట్ చేస్తాను, లెవెల్ హిట్ అవుతుందని మనకు తెలియదు కదా మనకి, అంటే ఇక్కడ మళ్ళీ పైకి వెళ్తుంది కిందికి రాదని. సో అప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా అక్కడి నుంచి రివర్స్ అయింది చూసారా, మనకి ఒక 9 o'clock తర్వాత 21 కింద టైం చూసారు, 21 తర్వాత అక్కడ మళ్ళీ రివర్స్ అయిందో. సో అక్కడ బేసికలీ ఒక ఇన్విజిబుల్ లెవెల్ అనేది అది క్రియేట్ చేసుకుంది బేసికలీ, అక్కడ నుంచి పైకి వెళ్ళింది. సో అక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, సో మోస్ట్లీ 50% ఈ ట్రేడ్లో చేస్తే లాసే, లేదు ఒక్కొక్కసారి మన తొందరగా ఎగ్జిట్ అయిపోతే ప్రాఫిటే, అంతే నేను చెప్పాల్సుకుంది. ఓకే, సో ఈవినింగ్ వీడియోలో కలుసుకుందాం. ఇండియన్ మార్కెట్స్ ఒక చార్ట్ ఒక అనాలిసిస్ చేద్దాం ఈజీగా. ఓకే, థ్యాంక్ యూ.